ఈరోజు మనందరికి కూడా ఆగస్టు 2 అని అనగానే అందరికీ అంటే ఒక మైండ్లో వచ్చేసింది. ప్రతిసారి కూడా మనం ఒక పండగలాగా చేసుకుంటాము. అలాంటి ఈరోజు మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 3 ఛానల్స్కి కలిపి వంశీ గారు వాటన్నిటికంటే మించి మనలో ఒకళ్ళుగా అనుక్షణం మనల్ని ఎప్పుడూ కూడా మన కష్టాలు లేదంటే సుఖాలు అన్నింటిలో కూడా తను భాగస్వామ్యం అవుతూ మనలో ఒకడిగా మనతో పాటు నడుస్తున్న వంశీ గారు బర్త్డే ఈరోజు మాత్రం ఇంకా చాలా స్పెషల్గా జరుగుతుంది. ఎందుకంటే మొత్తం నల్లమల అడవి నుంచి అనేక చోట్ల సుగాచి బాధితుల వరకు తర్వాత ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్న అనేక దేవాలయాల్లో దాంతోపాటు అనేక అనాథాశ్రమాల్లో అదేవిధంగా స్కూళ్లలో తర్వాత వృద్ధాశ్రమాల్లో అన్నింటిలో కూడా వంశీ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా జరుగుతున్నాయి అంటేనే ఆయన ఏంటి అని అనేది మనకి ఈరోజు అర్థమవుతోంది. అందులో వంశీ గారు ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాం. మనము మొత్తం అంటే మన తెలుగు జాతికి సంబంధించిన చాలా ఆదిమ జాతి నల్లమల అడవిలో మాత్రమే ఉంటారు. వాళ్ళు క్రమంగా అంతరించిపోతున్నారు. వాళ్లే చెంచులు. వాళ్ళని 4 కుటుంబాలని వంశీ గారు ఈరోజు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం అది లైవ్ నడుస్తోంది. అంటే ఒక సామాజిక స్పృహ అది కూడా మన తెలుగు జాతి అభివృద్ధి కోసం లేదా తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగు జాతి ఆదిమ చరిత్ర కూడా అందరికీ కూడా తరతరాలుగా ప్రయాణించడం కోసం వంశీ గారు తీసుకున్న ఈ సాహసం నిజంగా మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. వాళ్ళు ఈరోజు మన మహాకుటుంబ సభ్యులయ్యారు. ఆ 4 కుటుంబాలు కూడా. దాంతోపాటు ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూస్తేనే వంశీ గారు ఏంటి అని అనేది మనందరికి కూడా అర్థమవుతుంది. మనందరికీ ఇది ఈ బర్త్డే ముఖ్యంగా చాలా ప్రేరణ కల్పించే బర్త్డే కాబట్టి మనందరి తరపున మరొకసారి వంశీ గారికి మహా న్యూస్ మన మహా టీం తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ ఉత్సవాల్ని ప్రారంభించాల్సిందిగా మన CEO శివరాం ప్రసాద్ గారిని మీ నేతృత్వంలో ఈ టీము మళ్ళా సంవత్సరం వచ్చేటప్పటికి ఇంతకు 10 మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా మన చైర్మన్ వంశీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకటి వంశీ గారిలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే ఏదైనా సరే ఒక మనిషి ఏదైనా ఒక అడుగుతో ప్రారంభిస్తారు. ఏ ప్రయత్నాన్నైనా సరే తను ఒక సామాన్య జర్నలిస్ట్గా జీవితాన్ని ప్రారంభించి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ సంస్థని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ చాలామంది జర్నలిస్ట్ కుటుంబాలకి ప్రేరణగా ఉంటూ అదేవిధంగా జీవితంలో ఎదగాలి అనుకునేటువంటి చాలామందికి ఒక ప్రేరణ కల్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మన చైర్మన్ గారికి వంశీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వంశీ సార్కి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు. వంశీ గారితో నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కష్టే పలి అనే అర్థానికి నానార్థం తెచ్చిన వ్యక్తి మారెళ్ళ వంశీకృష్ణ గారు. అంటే ఒక వ్యక్తి కష్టం నమ్ముకొని ఎంత ఎదగాలి ఎంత ఎదగచ్చో నిరూపించినటువంటి వ్యక్తి వంశీకృష్ణ మారెళ్ళ గారు. ఇంతకన్నా నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు వంశీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ సార్కి అ వెరీ హ్యాపీ బర్త్డే. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. హిజ్ హార్డ్ వర్క్, హిజ్ పేషెన్స్ అండ్ ఆయన ఎప్పుడు అంత వర్క్ స్ట్రెస్ అంత ప్రెషర్లో ఉన్నా కూడా హీస్ ఆల్వేస్ స్మైలింగ్. I think there are so many things that we have to learn from him. A very happy birthday to you, sir. ఈ మహాన్ న్యూస్లో ఇంకా ఎంప్లాయీస్ మంచిగా రీటైన్ అవుతున్నారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వంశీ సార్. హీ ట్రీట్స్ ఎవ్రీ వన్ లైక్ అ ఫ్యామిలీ. సో అలా ఫ్యామిలీగా ట్రీట్ చేయడం వల్ల ఎంప్లాయీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు, ఇంకా రావడానికి కూడా ముందుకు వస్తున్నారు. అండ్ ఆన్ దిస్ బర్త్డే ఐ విష్ హిమ్ వెరీ హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే వంశీ సార్. హ్యాపీ బర్త్డే వంశీ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు వంశీ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు వంశీ సార్.